హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమాస్ కుక్ బుక్. ఇవాళ మన స్పెషల్ KFC స్టైల్లో చికెన్ ఫింగర్స్ చేసి చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫింగర్స్ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు రెస్టారెంట్కి వెళ్లకుండా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా ఆరనివ్వండి. ఈ విధంగా సన్నగా పొడవుగా ఫింగర్ షేప్లో కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఈ మిశ్రమం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి 30 నిమిషాలు నాననిస్తాం కాబట్టి చికెన్ ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 30 నిమిషాలు పక్కనుంచాలి. మరొక బౌల్లో చిక్కటి మజ్జిగ 1 కప్పు తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి మజ్జిగ. అలాగే ఇందులో 1 ఎగ్ యాడ్ చేసి ఈ రెండిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పాప్రికా, 1/2 టీ స్పూన్ ఒరిగానో, 1/2 టీ స్పూన్ గార్లిక్ పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ మిశ్రమం మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మజ్జిగలో చికెన్ మ్యారినేట్ చేస్తే మనకి చికెన్ ఫింగర్స్ అనేది లోపల సాఫ్ట్ గా, బయట క్రిస్పీగా, అలాగే టేస్టీగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి ఉంచిన చికెన్ పీసెస్ ని ఈ మజ్జిగ మిశ్రమంలో వేసి మ్యారినేట్ చేయాలి. ఇలా చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఫోర్క్తో నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకున్నామంటే మజ్జిగ అనేది చికెన్ ముక్కలకి ఈక్వల్ గా పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ లో 1.5 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఒరిగానో యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ మిశ్రమం బాగా కలుపుకోవాలి. ఒరిగానో, గార్లిక్ పౌడర్ వేయడం వలన చికెన్ ఫింగర్స్ అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఈ మైదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫింగర్స్ ని ఈ పిండిలో మంచిగా కోట్ చేసుకోవాలి. 1 గంట తర్వాత చూస్తే చికెన్ మజ్జిగలో మంచిగా నానిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా కలిపిన మైదా మిక్చర్ లో ఒక్కొక్క చికెన్ పీసెస్ ని ఈ పిండిలో వేస్తూ కోట్ చేసుకోవాలి. మైదాలో చికెన్ కోట్ చేస్తే చికెన్ కి ఉన్న మసాలా ఆయిల్ లోకి దిగకుండా ఉంటుంది. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కోట్ చేయండి. అప్పుడే మనకి చికెన్ ఫింగర్స్ అనేది డీప్ ఫ్రై చేసినప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా కోట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చికెన్ పీసెస్ కూడా కోట్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తూ మైదాలో కోట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బాగా కాగిన నూనెలో ఈ చికెన్ ఫింగర్స్ ని ఒక్కొక్కటి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లో వేసిన వెంటనే గరిటతో కలపవద్దు. అలా చేయడం వల్ల మనం కోట్ చేసిన మైదా ఆయిల్ లో పడిపోతుంది. అందుకే 1 నిమిషం తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. స్టవ్ మరీ హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్ మీద వేయించాలి. అలా చేయకపోతే చికెన్ ముక్కలు వేసిన వెంటనే మాడిపోతాయి. చికెన్ ముక్కలను మరీ ఎక్కువసేపు వేయిస్తే చికెన్ లో ఉండే తేమ పోయి గట్టిగా అయిపోతాయి. అందుకే 3 నుంచి 4 నిమిషాల వరకు వేయిస్తే సరిపోతుంది. అప్పుడు బయట కరకరలాడుతూ లోపల చికెన్ మెత్తగా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగతా చికెన్ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, KFC స్టైల్లో ఎమ్మీ చికెన్ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. తప్పకుండా ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.